టైటిల్ ప్రస్తుతాన్ని మిగిలిన కాలం. నేను యాక్చువల్గా నేను కవిని కాదు, సాహిత్యవేత్త కాదు, కానీ ఆ టైటిల్ బట్టి నేను అర్థం చేసుకోవాల్సిందంటే ఆయన భావజాలను బట్టి ఆయన సమాజానికి ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతున్నటువంటిది నాకు అర్థమైనా ఉంది. ఒక విషయం చెప్పాలంటే బసవేశ్వర్ గురించి ఆయన ఒక మల్టీవిటమిన్, బహుముఖ ప్రకాశాలు, ఒక వ్యక్తిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నటువంటిది చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఆయన ఒక కవి. కవి అంటే ఒక్క సబ్జెక్టే పరిమితం కాదు. ఈరోజు కేవలం ఆయన ప్రేమ మీద రాస్తాడు, అమ్మ తల్లి మీద రాస్తాడు, తర్వాత పోరాటాల మీద రాస్తాడు, మహిళా హక్కుల మీద రాస్తాడు, తర్వాత కార్మిక పోరాటాల మీద, రైతుల సమస్యల మీద, ఎప్పటికప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ మీద రాసేటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలా మంది కవితలు రాస్తూ ఉంటారు, కానీ ఈయన దగ్గర బహుముఖ ప్రకాశాలు ఏంటంటే అద్భుతంగా పాటలు పాడగలుగుతాడు. అనేక రకాల పాటలు, హిందీలో పాడగలుగుతాడు, తెలుగులో పాటలు పాడగలుగుతాడు. అదేవిధంగా అందులో కూడా విప్లవ గీతాలు పాడతాడు, ప్రేమ గీతాలు పాడతాడు, సినిమా పాటలు పాడతాడు, తర్వాత అభ్యుదయ గీతాలు పాడతాడు. అదేవిధంగా మంచి కార్టూనిస్ట్ చిత్రలేఖన కూడా చాలా అద్భుతంగా చేస్తాడు. ఎప్పటికప్పుడు సందర్భోత్తంగా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సైన్స్ మీద పూర్తి మీద అవగాహన, టెక్నాలజీ మీద ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో టెక్నాలజీని తాను కూడా తొందరగా అప్డేట్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా తన యొక్క రచనలు కానీ తన యొక్క ఏవైతే సమాజానికి అందజేస్తూ ఉంటాడో దాన్ని కూడా ఇప్పుడు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మా సంస్థ సంబంధించి కూడా ఆయన ఏ సెక్షన్ కింద పనిచేస్తాడో ఆ సబ్జెక్టు సంబంధించి కూడా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఉద్యోగుల యొక్క హక్కుల మీద వాటి మీద కూడా పోరాటం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదే కాకుండా బయట ఒకవైపు ఆఫీసులో పనిచేస్తూనే ఉద్యోగ సంఘం మాట్లాడుతూనే సమాజంలో కూడా ఎప్పుడు ఏం జరిగినా అని తొందరగా స్పందించగలుగుతారు. ఈరోజు మనం మణిపూర్లో జరిగినటువంటి హింస విషయంలో కానీ, ఆ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ విషయంలో కానీ, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన లాక్డౌన్ అయినప్పుడు వలస కార్మికుల విషయంలో కానీ, రైతుల ఉద్యమాల విషయంలో కానీ, ఈరోజు సింగరేణి ఉద్యోగం మీద కానీ, ఆర్టీసీ ఉద్యోగం మీద ఎప్పటికప్పుడు కానీ తక్షణం స్పందించి చేసినటువంటి వ్యక్తి బసవేశ్వర్. ఇకపోతే ఆయన ఇదే కాకుండా నేను ఇంతకుముందు బహుముఖ అన్నా కదా, ఆయన మా విలేజ్లో కూడా వివిధ స్పోర్ట్స్ కమిటీలో స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తాడు, మంచి అంతాక్షరి నిర్వహిస్తాడు, ఒక మంచి యాంకర్గా పనిచేస్తాడు. అదేవిధంగా క్విజ్ మాస్టర్ కూడా అనేక రకమైనటువంటి, అదేవిధంగా ఆయన ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి, ఒక మంచి కొలీగ్, మంచి ఉద్యోగవేత్త. అదేవిధంగా లాస్ట్ పాయింట్ వస్తా ఉంది, నేను టైం లేదు కాబట్టి ఆయన ఏదైతే టైటిల్ ఏదైతే ప్రశ్నలు మిగిలిన కాలం. ఈరోజు నిజం చెప్పాలంటే సమాజాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో పరిస్థితులు. ప్రశ్నించే వాళ్ళను వాళ్ళను దేశద్రోహం చట్టం కింద మేధావులను, మన ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు, తర్వాత మన సాయిబాబా హరగోపాల్ గారు, వీళ్ళందరినీ జైల్లో పడేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన చట్టసభలు ఏవైతే ఉన్నారు, మన యొక్క ప్రజల యొక్క నిర్ణయాలను చేసే చట్టసభల్లో కూడా ఈరోజు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈరోజు నిరవధికంగా వాయిదాలు చేస్తారు ప్రతిపక్ష సభ్యులను. ఈవెన్ రాజ్యసభ లాంటి పెద్దల సభలో కూడా మొత్తం ప్రతిపక్షాన్ని అది చేసి చట్టాలు నేను చూస్తాను. చాలా సంవత్సరాలు పార్లమెంట్లో చర్చలు లేక అటువంటి ఈ సిచ్యువేషన్ లో ఇది తప్పకుండా ఇది సందర్భోచితంగా ఉందని చెప్పి ఇటువంటి కవులను మనం ప్రోత్సహించాలని చెప్పి, అదేవిధంగా ఈ సందర్భంగా బసవేశ్వరుని అభినందిస్తూ